హలో యూట్యూబ్ ఫ్యామిలీ అందరికీ నమస్కారం. ఈరోజు మనం స్వర్ణగిరిలో ఉన్న వెంకటేశ్వర స్వామి టెంపుల్ గురించి అయితే తెలుసుకుంటున్నాం. ఈ ఆలయంలో వైకుంఠ ఏకాదశి మహోత్సవాలు ఈ మంత్ 10th నుంచి 19th వరకు అయితే చాలా ఘనంగా నిర్వహిస్తున్నారు. ఉత్తరదారు దర్శనం ఏమో కానీ మాకు ఈ టెంపుల్కి వెళ్ళేలోపు వైకుంఠానికి వెళ్ళినంత పని అయ్యింది. అన్ఎక్స్పెక్టెడ్ ప్లాన్, అందులో ఫస్ట్ టైం ఈ టెంపుల్కి వెళ్ళడం, ఇదంతా మాకు చాలా పెద్ద కష్టాన్ని తెచ్చిపెట్టింది. ప్రతి వైకుంఠ ఏకాదశికి తిరుపతికి వెళ్ళే అలవాటు నాది. ఈసారి మాత్రం ఆఫీస్ వర్క్ మీద హైదరాబాద్లో ఉండాల్సి వచ్చింది. సో ఇంకెందుకు ఆలస్యం, చెలో స్వర్ణగిరి అని అసలేం ఆలోచించకుండా స్టార్ట్ అయ్యాం. లాస్ట్ బస్ నైట్ 9కి, బట్ మేము సికింద్రాబాద్ రీచ్ అయ్యేసరికి 10 అయిపోయింది. ఇంకేం చేస్తాం, సికింద్రాబాద్లోనే ఒక రూమ్ తీసుకొని ఇక్కడే స్టే చేయాల్సి వచ్చింది. ఇంక సరే నెక్స్ట్ డే మార్నింగ్ 9 స్టేషన్కి వెళ్ళిపోదాం, 9:30కి ట్రైన్ ఉంది కదా అని స్టేషన్కి వెళ్తే తీరా ఏమో ట్రైన్ క్యాన్సిల్ అని చెప్పారు. సో ఇంకేం చేస్తాం, ఇంకా ఏమీ దిక్కుతోచక బస్ స్టాండ్కి అయితే వెళ్ళాం. ఇంకా ఆ బస్ స్టాండ్కి వెళ్ళి బస్సు ఎక్కేసరికి మా తల ప్రాణం తోక్కొచ్చేసిందండి. ఎందుకంటే బస్సెస్ 2 అయితే మారాలంట సికింద్రాబాద్ నుంచి. మాకు ఫస్ట్ టైం కాబట్టి సరిగ్గా తెలియదు అది కూడా. సో అక్కడే కనుక్కుంటే 2 బస్సెస్ మారాలి ఇక్కడి నుంచి అని చెప్పారు. ఇక్కడి నుంచి ఉప్పల్కి వెళ్ళాలి, ఉప్పల్ నుంచి స్వర్ణగిరి టెంపుల్కి వెళ్ళొచ్చు అని చెప్పేసి అన్నారు. క్యాబ్ ఆప్షన్ కూడా మాకు వర్కౌట్ అవ్వలేదు. ఇంక చేసేది ఏం లేదు, సచ్చినట్టు ఇంకా మాకు బస్సు ఆప్షన్ ఒక్కటే ఉంది. సో 2 బస్సెస్ చేంజ్ అయ్యి మేము టెంపుల్కి అయితే రీచ్ అవ్వగలం. ఇంకా సెకండ్ బస్ కోసం అయితే మేము ఆల్మోస్ట్ 45 మినిట్స్ దాకా వెయిట్ చేసామండి. ఆ 45 మినిట్స్ తర్వాత వచ్చిన బస్ కూడా రావడంతోనే చాలా ఫుల్గా ఉంది. ఇంకా మేము ఆ బస్ తప్పకుండా ఎక్కాల్సిన సిచ్యువేషన్ ఎక్కేసాం. అలా ఏదో తంటాలు పడి చివరికి టెంపుల్ అయితే చేరుకున్నాం. బట్ పడిన కష్టాలన్నీ ఒక్కసారిగా టెంపుల్లోకి అడుగు పెట్టగానే మాయమండి. అంత బాగా అలంకరణ అయితే చేశారు. టెంపుల్ కట్టిన తర్వాత ఫస్ట్ వైకుంఠ ఏకాదశి కాబట్టి ఆబ్వియస్గా బాగా చేస్తారు. బట్ ఇది మాత్రం అంతకు మించే అని చెప్పాలి. ఎట్ లాస్ట్ తిరుపతి వెళ్ళలేకపోయా అనే లోటు లేకుండా అయితే ఫీల్ అయ్యా. అసలే అలంకార ప్రియుడిగా పేరు పొందిన నారాయణుని వీళ్ళు అలంకరించిన పద్ధతి అయితే నో వర్డ్స్ అండి. ఇంకా దర్శనం లైన్లోకి అయితే ఎంటర్ అయిపోయాం. బట్ ఎంటర్ అయ్యే ముందు మన మొబైల్ ఫోన్స్ కానీ లగేజ్కి ప్రత్యేకంగా కౌంటర్ అయితే లేదు. మన లగేజ్ మనతో తీసుకెళ్ళిపోవచ్చు. సో మొబైల్స్, చెప్పుల్స్ అలాంటివన్నీ వాటి స్టాండ్లో పెట్టేయచ్చు. అండ్ అంతేకాదు ట్రెడిషనల్ వేర్ మెయింటైన్ చేయాలి. ప్లస్ లూజ్ హెయిర్, గర్ల్స్ కానీ ఉమెన్స్ కానీ ఎవరైతే ఉన్నారో వాళ్ళు లూజ్ హెయిర్ అలాంటివి వేసుకోకూడదండి. జడలు వేసుకొని మంచిగా లోపలికి అయితే వెళ్ళాలి. స్లీవ్లెస్ కూడా ఎలౌ లేదు. అవన్నీ బాగానే చెక్ చేస్తున్నారు. ఇంకా లోపలికి వెళ్ళే కొద్దీ ఇంకా టెంపుల్లో అలంకరణ అయితే చాలా బాగుంది. అంతేకాదు నారాయణాద్రి, వృషభాద్రి ఇలాగ ఒక 7 ద్వారాలు అయితే వాళ్ళ సెట్ వేయడం అయితే జరిగింది. ఆ థీమ్ని క్రియేట్ చేయడం చాలా గొప్పగా అనిపించింది. ఇంకా లోపలికి ఎంటర్ అయ్యే కొద్దీ ఆలయం మొత్తం చేసిన డెకరేషన్ అయితే హైలైట్. ప్రతి ద్వారం ముందు ఏదైనా ఒక ఫ్రూట్ని తీసుకొని మెయిన్గా ఆ ఫ్రూట్తోనే ద్వారం మొత్తం అలంకరణ చేయడం చాలా బాగుంది. ఇంకా చిన్ని కృష్ణ ద్వారం ముందు అయితే మొత్తం నెమలి పించాలతో చేసిన డెకరేషన్ అయితే నాకు బాగా నచ్చింది. ఇంకా విష్ణుమూర్తి విగ్రహాన్ని అలా చూస్తూనే ఉన్నానండి. అంత ఇన్నోసెంట్గా క్యూట్గా అనిపించింది ఆ రూపం అయితే. సో ఇలా మా దర్శనం అయితే చాలా బాగా జరిగిందండి. ఇంకా ఈ ఆలయం గురించి మనం ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నాం కాబట్టి ఈ ఆలయం గురించి ప్రధాన హైలైట్స్ ఏవైతే ఉన్నాయో అవి ఇప్పుడు మీ ముందైతే చెప్పబోతున్నానండి. మెయిన్గా ఈ టెంపుల్కి వచ్చేసేటప్పటికి ఆలయం టైమింగ్స్ వచ్చి మార్నింగ్ 6 నుంచి ఆఫ్టర్నూన్ 1 వరకు ఉంటుంది. మళ్ళీ మధ్యాహ్నం 3 నుంచి నైట్ 9 వరకు అయితే ఉంటుంది. బట్ నేను తెలుసుకున్న దాన్ని బట్టి లాస్ట్ బస్ వచ్చి 8కి క్లోజ్. కానీ ఆలోచించాల్సిన పని లేదు, అక్కడ నుంచి సర్వీస్ ఆటోస్ అయితే ఉన్నాయండి. బట్ సర్వీస్ ఆటోస్ కూడా వాళ్ళ డిమాండ్ వాళ్ళకు ఉంటుంది. ఒక యూనియన్ లాగా ఉన్నారు వాళ్ళందరూ. సో ఒక పర్సన్కి లేకపోతే 2 వెళ్ళాలంటే ఛార్జ్ డిఫరెంట్ ఉంటుంది. లేదు ఒక ఆటోకి ఫుల్గా అంటే 4 or 5 మెంబర్స్ ఉంటే కనుక పర్ హెడ్ 50 ఛార్జ్ చేస్తున్నారు. అది ఎయిదర్ బస్ స్టాండ్కైనా అవ్వనివ్వండి, లేకపోతే కనుక రైల్వే స్టేషన్కైనా అవ్వనివ్వండి. సో ట్రాన్స్పోర్టేషన్కి అయితే ప్రజెంట్ అయితే ఏ ఇష్యూ అయితే నాకైతే ఏం అనిపించలేదు. మేము భువనగిరి నుంచి అయితే బస్సులో ఇక్కడికి రీచ్ అయ్యాం. 30 రూపీస్ తీసుకున్నారు. 15 మినిట్స్, అప్రాక్సిమేట్లీ 15 to 20 మినిట్స్ అయితే మాకు టైం పట్టింది. రిటర్న్లో మాత్రం మేము రైల్వే స్టేషన్కి డైరెక్ట్ ఆటో తీసుకొని వెళ్ళాం. సో రూట్ కూడా ఏం అంతగా ఇబ్బంది అయితే లేదు, అంత బాగానే ఉంది. ఫెసిలిటీస్ అవి కూడా చాలా బాగానే ఉన్నాయి. అండ్ ఇంకా ఈ ఆలయం గురించి చెప్పుకోవాలంటే ఇక్కడ స్పెషల్ అట్రాక్షన్ అయితే హనుమాన్ మండపం అండి. ఈ మండపం టోటల్ హైట్ వచ్చి 127 ఫీట్ ఉంటుంది. అందులో హనుమాన్ హైట్ వచ్చేసి 30 ఫీట్ ఉంటుందండి. ఇది ఏకశిలా విగ్రహం. అండ్ అంతేకాదు ఈ టెంపుల్లో ప్రతిష్ఠించిన విగ్రహాలన్నీ తిరుపతి నుంచి తెచ్చిన స్టోన్స్తోనే మలిచారంట.
అండ్ ఒక్కసారి ఈ హనుమాన్ నుంచున్న బేస్ని చూడండి. ఇది చూస్తే మీకు ఖచ్చితంగా హంపీలోని ఆర్కిటెక్చరే గుర్తొస్తుంది. అంత బాగా ఈ రథాన్ని అయితే డిజైన్ చేశారు. అండ్ నెక్స్ట్ హైలైట్ వచ్చి గరుడ విగ్రహం. ఇది హనుమాన్ మండపం బ్యాక్ సైడ్ పిల్లర్ మీద ఉంటుంది. ఈ గరుడ విగ్రహం గోల్డ్తో ఉండడం విశేషం. టెంపుల్ రష్ ఉండడం వల్ల మేము కొన్ని ప్లేసెస్ అయితే కవర్ చేయలేకపోయాం. అందులో ఒకటి కంచుతో తయారు చేయబడిన అతిపెద్ద గంట. ఈ గంటను మోగించిన తర్వాత ఆ గంటని టచ్ చేస్తే కనుక దాని వైబ్రేషన్ ఒక 2 to 3 మినిట్స్ ఉంటుందంట. అండ్ అంతేకాదు ఇండియాలోనే రెండవ అతిపెద్ద గంటగా చెప్పుకుంటారు. ఇంకా కోనేరు మధ్యలో ఉండే విష్ణుమూర్తిని అయితే చూడ్డానికి 2 కళ్ళు సరిపోలేదండి. అంత గొప్పగా ఈ పర్వదినాల్లో ఆయనకు పూజలు అయితే చేస్తున్నారు. ఈయన్ని ఇక్కడ జలనారాయణుడుగా పిలుస్తారు. అంతేకాదు ఈయన్ని ప్రపంచంలోనే రెండవ జలనారాయణుడు విగ్రహంగా అంటారు. ఈ జలనారాయణుడు ఆకాశం వైపు చూస్తూ ఉన్న పోజులో ఉంటారు. ఈ కోనేరు 4 వైపులా ఉండే మండపాలు 4 వేదాలకు నిదర్శనంగా కట్టారంట.